శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటారు. వాస్తవంగా మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి విధానాలు ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటుంటాయి. మా ఇదివరకు షాప్‌కెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఆన్‌లైన్ డెలివరీ. ఈ ఆన్‌లైన్ డెలివరీలో సెల్ ఫోన్ ప్లేస్‌లో రాయొచ్చింది. లేపోతే నాసిరకం వచ్చింది. సరైంది లేదు. ఇట్లాంటిది వినియోగదారులనొచ్చేది. అయితే ఎవరైతే ఈ సరుకులు పంపించినటువంటి ప్లాట్‌ఫారాలోళ్ళుంటారో, క్యాష్ ఆన్ డెలివరీ పేరుతో ఉన్నటువంటి వాటిట్లలో సదరు లైక్ అమెజానో, ఓషోనో ఇట్లాంటి సంస్థలనే దోచేస్తున్నారట. అంటే వాళ్ళు ఇప్పుడు మనం క్యాష్ ఆన్ డెలివరీ పెడతాం. ఓ ఫోన్ కావాలో, లేకపోతే ఒక ల్యాప్‌టాప్ కావాలో, లేకపోతే ఒక చొక్కానా, నిక్కరా ఇట్లాంటివి కొన్నాం. మనం వచ్చాక చూసుకున్న క్యాష్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. ఈ క్యాషు మనకి ఎవరైతే డెలివరీ చేస్తారో డెలివరీ బాయ్ తీసుకువెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఎవరైతే అతనికి ఆ సరుకు ఇచ్చాడో వాళ్ళకిస్తున్నాడు. కానీ వాళ్ళు సదరు సంస్థకి ఆ డబ్బులు పంపించట్లేదట. లేదా ఈ వెండర్లు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారట. ఇప్పుడు ఓషో సంస్థ చివరికి కేసులు పెట్టాల్సొచ్చింది. తమకి డబ్బులు సరుకు తీసేసుకున్నారు. ఆన్‌లైన్ డెలివరీ చేసేశారు. క్యాష్ ఆన్ డెలివరీ. కానీ మా డబ్బులు రావట్లేదు. ప్రతి నెలా గూడా ఇది పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. మే 15, 2024 వరకు లెక్కేసుకుంటే మో చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ మధ్యన ఇప్పుడు తాజాగా ఏదైతే మరాతహల్లి పోలీస్ స్టేషన్ బెంగుళూరు దగ్గర 35 మంది డెలివరీ వెండర్స్ మీదన కేసు పెట్టింది. క్యాష్ ఆన్ డెలివరీ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి. దాంతో ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ కొత్త చర్చకి తావిస్తోందనమాట.